మనము ఈనాటికి దేవుని వాక్యాన్ని ధ్యానించి ముగించుకుందాము. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయము, రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందామండి. 20-21 రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయము 20-21 చదవండి. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. ఓ గొప్ప దైవజనుడు ఎలీషా, దేవుని కొరకు రోషంగా బ్రతుకుతున్నవాడు. దేవుని సేవే ప్రాణము, పరిచర్య ప్రాణము, ఇజ్రాయేల్ ప్రజల క్షేమమే అతని క్షేమముగా భావించి గొప్ప పరిచర్య చేసిన దైవజనుడు ఎలీషా. ఎలీషా మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడు. ఒక వ్యాధి రోగం వచ్చి ఎలీషా దైవజనుడు చనిపోయాడు. ఈ దైవజనుని శవమును లేదంటే ఆ శరీరాన్ని తీసుకుపోయి ఒక చోట పాతి పెట్టారు. ఈ శవాన్ని తీసుకుపోయి దైవజనుడు చనిపోయాడు. చనిపోయిన శవాన్ని ఒక చోట పాతి పెట్టారు. పాతి పెట్టి సంవత్సరం అవుతుంది. సంవత్సరమైన ఈ బాడీ ఏమైపోతుంది? మట్టికి మన్ను కలిసిపోతుంది. ఎముకలు తప్ప ఇంకా మిగతా ఏం రక్తం ఉండదు, చర్మం ఉండదు, అవయవములు, శరీరము ఏది ఉండదు, అంతా మట్టిలో కలిసిపోయింది. ఒక ఎముకలు మాత్రమే ఉన్నాయి. సంవత్సరం తర్వాత అంట దేవుని బిడ్డలకి రాయబడిందని మోయాబీల సైన్యం అంట దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు. మోయాబు ప్రజలు యుద్ధం చేస్తున్నారు. భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఒకడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఈ శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టాలో, ఎక్కడ పాతి పెట్టాలో తెలియక ఎలీషా చనిపోయి పాతి పెట్టబడిన ఆ సమాధి ఉంటారు చూసారా, లేదంటే ఆ స్థలం దగ్గరికి ఈ శవాన్ని తీసుకొని వచ్చి టక ఆ సమాధిని తోగేసి మట్టి తీసేసి ఆ ఎముకల మీద పాతి పెట్టారంట. పడుకోబెట్టారు అంతే. ఆ ఎలీషా ఎముకల మీద పడుకోబెట్టినప్పుడు చనిపోయిన వాడు ఉన్నారు చూస్తావా, ఎముకల మీద శవము పడిన వెంటనే దిక్కుమని లేచి నిలబడింది శవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి ఎముకలు తగిలాయంతే. దైవ జనుని ఎముకలు తగులుతానే చనిపోయిన వ్యక్తి, మరణించిన వ్యక్తి తిరిగి లేచి కాలు నిలబడి అతడు జీవించబడిన వాడిగా ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ఎలీషా ఎముకలలో ఏముందని తెలుసునా? అభిషేకము. అతను బ్రతికున్నప్పుడే కాదు, అతను చనిపోయినా కూడా ఇతరులను బ్రతికించగలిగిన అభిషేకం అతని ఎముకలలో ఉంది. అతడు బ్రతికినప్పుడే కాదు ప్రజలను బ్రతికించడము, అతడు చనిపోయినా సరే ప్రజలను బ్రతికించగలిగిన అభిషేకం, పవర్ అందులో ఉంది. ఎక్కడుంది? ఎలీషా ఎముకలలో జీవం, ఎముకలలో అభిషేకం, ఎముకలలో ప్రభావం, ఎముకలలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఎలీషా బ్రతికిన దినములలో అంటే ఒక అబ్బాయి ఆ తల్లి తీసుకొని వచ్చింది, అయ్యా దైవజనుడా నా బిడ్డ చనిపోయాడు అంటాడు. భయపడద్దు, ప్రార్థన చేశాడు, బ్రతికాడు. గొప్ప దైవజనుడు ఎలీషా, అంత గొప్ప దైవజనుడు. అది మాత్రమే కాదు, తన శిష్యులంతా కలిసి కారు ద్రాక్ష, చెడిపోయిన ద్రాక్ష పండ్లతో కూర చేసుకొని తింటా ఉన్నప్పుడు ఇంకా అది విషం అయిపోయింది, చనిపోతారు. ప్రార్థన చేశారు, భయపడద్దండి. ఆ కూరకు ప్రార్థన చేస్తే ఏమైపోయింది? చనిపోయి విషము చేత నిండిన ఆ కూర ఏమైపోయిందని తెలిసిన నార్మల్ అయిపోయింది. అతడు బ్రతుకున్నప్పుడు అద్భుతాలు చేశాడు,
చనిపోయినప్పుడు ఎముకల ద్వారా అతని జీవము, అతనిలోని అభిషేకం పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవద్దండి. 11వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది అనుకుంటా. అతడు మృతి పొంది మనతో మాట్లాడుచున్నాడు. హేబేలు గురించి రాయబడి ఉంటుంది. అతడు చనిపోయి కూడా మనతో మాట్లాడుతున్నాడు. హేబేలు చనిపోయిన విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుతున్నాడంట. ఎలీషా చూస్తే చనిపోయిన అతని ఎముకలు ఏమైనాయి? జీవం ఉంది. అతని ఎముకలలో ప్రభావం ఉంది. అతని ఎముకలలో అభిషేకం ఉంది. అతని ఎముకలలో దేవుని శక్తి ఇంకా ప్రవహిస్తోంది. అంటే ఎంత గొప్ప దైవజనుడు చూడండి. చనిపోయినా కూడా కొందరంట మృతి పొంది మనతో మాట్లాడుచున్నారు, మృతి పొంది కూడా మనతో ఉన్నారు, మృతి పొంది కూడా వాళ్ళ ద్వారా దేవుడు ఇంకా అద్భుతములు జరిగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎలీషా చనిపోయి కూడా అతని ఎముకలలో అంత ప్రభావం ఉండడానికి కారణం ఏమిటి? ఒక వ్యక్తి అండి, చచ్చిపోయిన శవం దేనికి పనికి వస్తుంది చెప్పండి? చచ్చిపోయిన శవం దేనికైనా పనికి వస్తుందా? దమ్మిడి పనికిరాదు. ఒక దైవజనుడు చెప్తా ఉంటే వింటా, ఒక పాట పాడుతున్నాడు. ఒక పాట, చచ్చిన చేప కన్నా రేటు ఉందంట. కానీ ఒక పశువు చర్మానికన్నా చర్మం అమ్మినా కూడా ఒక రేట్ ఇస్తారంట. కానీ మనిషి చనిపోతే ఏ అవయవం చనిపోయిన ఒక గంటకు ఇంకా దేనికి పనికిరాదు. అందులో ఉన్న ఏ అవయవం దమ్మిడి పనికిరాదు, ఇంకా దేనికి ఉపయోగించరు. మనిషి శరీరం పనికి వస్తుందా? ఈ ఏమంటారు, ఇది హాస్పిటల్స్లో ట్రైనింగ్ కోసుకోవడానికి పనికి వస్తుంది తప్ప దేనికి పనికిరాదు. ఇంకా మనిషి శరీరం ప్రాక్టీస్ చేసుకోవడానికి తప్ప శరీరము దేనికి పనికిరాదు. కానీ దైవజనుడైన ఎలీషా, అతని శవము, అతడు చనిపోయిన అతని ఎముకలంట, అతని ఎముకలలో ఉన్న ప్రభావము, అతని ఎముకలలో ఉన్న అభిషేకము, అతని ఎముకలలో ఉన్న శక్తి చూడండి. ఒక మనిషి చనిపోయి ఆ ఎముకల మీద పాతి పెట్టడం, పడుకోబెడితే తిరిగి దిగ్గుమని లేచి నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి చనిపోయినా కూడా దేవుని కొరకు వాడపడుతున్నాడు. ఒక వ్యక్తి చనిపోయి కూడా మనుషులను బ్రతికిస్తున్నాడు. ఒక వ్యక్తి చనిపోయి కూడా ప్రజలను బ్రతికిస్తున్నాడు. మనము కూడా దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసునా? చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించడానికి, మరణములో ఉన్న ప్రజలను జీవంలోకి నడిపించడానికి, సమస్యలలో ఉన్న ప్రజలను, ఇబ్బందులలో ఉన్న ప్రజలను, వ్యాధులలో ఉన్న ప్రజలను, రోగములో ఉన్న ప్రజలను, బంధకాలలో, చీకటి కార్యాలలో, చెడు అలవాట్లలో బానిస అయిపోయిన ప్రజలను విడిపించి వాళ్ళను స్వతంత్రులుగా, స్వేచ్ఛాపరులుగా, వాళ్ళను పరిశుద్ధులుగా దేవుని దగ్గర నిలబెట్టడానికి దేవుడు మనల్ని అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని అలా ఆశీర్వదించాడు. ఎలీషాను మాత్రమే కాదు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని అభిషేకము మన మీద ఉంది. ఎలీషా ఎముకలలోనే కాదు, మన ఎముకలలో కూడా ఆ ప్రభావం ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది, ఆ మహిమ ఉంటుంది, ఆ జీవం ఉంటుంది మనలో. అయితే మనం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. అది దేవుడు ప్రతి ఒక్కరి మీద ఆయన అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. రక్షింపబడి ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కృప ఇస్తాడు, దేవుడు అభిషేకం ఇస్తాడు, దేవుడు వారిని వాడుకుంటాడు. ఎలీషాని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎలీషాని నిలబెట్టుకున్న దేవుడే, ఎలీషాను అభిషేకించిన దేవుడే, ఎలీషాను ఆశీర్వదించిన దేవుడే నిన్నును ఆశీర్వదిస్తాడు. ఎలీషా ఎముకలలో ఏముంది? ప్రభావం ఉంది, జీవం ఉంది, మహిమ ఉంది. మరి మన నోట్లో ఏముంది? మన క్రియలలో ఏముంది? మన చూపులో ఎట్లుంది? మనం ఎట్లున్నా మనుషులను బ్రతికించేటట్లున్నామా, చంపేటట్లున్నామా? మన మాటలు మనుషులను బ్రతికించగలవా, చంపుతాయా? మన మాటలు మనుషులను ఆశీర్వాదం లేకి, లేదంటే మేలు లేకి, లేదంటే దీవెన లేకి ప్రభు వైపు నడిపించేటట్లుగా ఉంటాయా, లేదంటే చంపేటట్లుగా ఉంటాయా? మాటలు మన మాటలు, మన క్రియలు ఎట్లుండాలంటే దేవుని బిడ్డలారా, ప్రజలను బ్రతికించేటట్టుగా ఉండాలా. ఎట్లుండాలా? ప్రజలను, మన మాటలు, మనం చనిపోయినా సరే ఇతరులను బ్రతికించాలి. ఎట్లుండాలి? మన మరణము ఇతరులకు జీవం కావాలంట.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అనుకుంటా. ఆ మాట చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువునా. కావున మాలో మరణమును మీలో 11 చదువు. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. చూడండి, మాలో మరణము మీలో జీవం కార్యసాధకమగుచున్నది. అంటే మాలో మరణము, మేము మరణము రుచి చూచే కొద్దీ, మరణము మాలే ప్రవేశించే కొద్దీ, మరణానికి మేము దగ్గర వెళ్ళే కొద్దీ మీలో ఏమొస్తుందట? జీవాన్ని చూస్తున్నారు. జీవము కార్యసాధకం అవుతుంది. మీరు జీవమును పొందుతున్నారు. మాలో మరణము మీలో జీవం. యేసుక్రీస్తు మరణము ప్రజలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది. అలాగే దైవజనులు దేవుని నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళ మరణము కూడా ఎట్లుందంట? ప్రజలకు జీవముకరంగా ఉంది. పౌలు అంటాడు, మాలో మరణము సమీపించే కొద్దీ, దగ్గర అయ్యే కొద్దీ మాలో సావు, మేము సావుకు దగ్గర అయిపోయే కొద్దీ ఇతరులకు ఏమవుతుందంట తెలిసిన? జీవము, వాళ్ళు జీవించబడుతున్నారు. మాలో మరణము, వాళ్ళ జీవము కార్యసాధకం అవుతుంది. మనలో మరణం ఎట్టుండాలంట? మనము సస్తే మనల్ని 10 మంది ఏమనుకోవాలి తెలిసిన? అతన్ని బట్టి నేను బ్రతికా, అతన్ని బట్టి నేను జీవించా, అతన్ని బట్టి నేను ఆశీర్వదించబడ్డా, అతన్ని బట్టి నేను రక్షణ పొందా, అతన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చా, అతన్ని బట్టి నేను మేలులు అనుభవిస్తానా, అతన్ని లేదంటే ఆ కుటుంబాన్ని, ఆ సిస్టర్ని బట్టి, లేదంటే నిన్ను బట్టి ఏమనాలి తెలిసిన? వాళ్ళని బట్టి నేను ప్రభులోకి వచ్చా, జీవిస్తున్నాను, సాక్ష్యం రావాలి. మనలో మరణము, ప్రజలలో జీవము రావాలి. హల్లెలూయా. ఎలీషా చనిపోయి కూడా తన ఎముకలను బట్టి కూడా మనుషులు బ్రతుకుతారండి. మనం బ్రతుకున్న మనం ఎంతమందిని బ్రతికిస్తున్నాం? జీవించుచున్న మనము, బ్రతుకుతున్న మనం ఎంతమందిని బ్రతికిస్తాం? ఎంతమందికి మన జీవము లేదంటే మన బ్రతుకు ఆశీర్వాదకరంగా ఎంతమందిని బ్రతికించగలుగుతున్నాం? దేవుడు అది మన దగ్గర నుంచి కోరుతున్నాడు. మనం ఎట్లుండాలా? ప్రజలను బ్రతికించేటట్లుగా ఉండాలి. ఎట్లుండాలా? ప్రజలను బ్రతికించేటట్లుగా ఉండాలా. ప్రజలకు ఆశీర్వాదకరంగా మారాలా, ప్రజలకు దీవెనకరంగా మారాలా, ప్రజలను మనం చీకట్లో నుంచి వేరు చేయాలా, ప్రజలను మనము దేవుని వైపు నడిపించాలా, చీకటి కార్యాల నుండి లేదంటే అన్ని ఆచారాల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి ప్రజలను విడిపించి ప్రభు వైపు నడిపించాలి, జీవములోకి నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా ఎముకలలో జీవము, ఎముకలలో ప్రభావం, ఎముకలలో మహిమ చనిపోయిన వ్యక్తిని బ్రతికేటట్టు చేసింది. మన మాటలు, మన క్రియలు, మన అలవాట్లు, మన చేష్టలు, మన ప్రార్థన, మన భక్తి, మన వైరాగ్యము, మన సంఘము, మన కుటుంబము ప్రజలు బ్రతికేటట్లు చెయ్యాలి. మన భక్తి ప్రజలను బ్రతికేటట్టు చేయకుంటే మన భక్తి వ్యర్థం. మన ప్రార్థన ప్రజలను బ్రతికించలేకపోతే మన ప్రార్థన వ్యర్థం. పేతురు వచ్చాడు, దోర్క అనే ఆ పాప చనిపోయింది. దోర్క అనే పాప చనిపోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈమె చనిపోయింది, ఈమెలోకి నీ జీవం రావాలి. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ముగించే లోపల ఆమె మీదకి ఏమొచ్చింది? మరలా జీవం వచ్చింది. మన ప్రార్థన ప్రజలను బ్రతికించాలి, మన వాక్యము ప్రజలను బ్రతికించాలి, మన క్రియలు ప్రజలను బ్రతికించాలి, మన ప్రేమ ప్రజలను బ్రతికించాలి, మన సహవాసం ప్రజలను బ్రతికించాలి. కాబట్టి మనలోకి ఏం రావాలి? దేవుని జీవం, దేవుని అభిషేకం రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా ఎముకలలో అభిషేకం ఉండడానికి కారణం చెప్తాడండి. ఎలీషా దైవజనుడు అంతగా వాడబడడానికి, అతని ఎముకలలో దేవుని ప్రభావం నివసించడానికి కొన్ని కారణాలు చెప్తా. ఎలీషా జీవితాన్ని మనం ధ్యానం చేసుకుందాము. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి ఒకసారి. రాజుల 1 గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాము. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత
దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. చాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా అంటే ఇలా గురువు గారు ఏలియా దైవజనుడు. ఇతను దేవుడు చెప్పాడు, ఏలియా నీ తరువాత నీ స్థానంలో ఒక దైవజనుడు ఉండాలా, నువ్వు ఎన్నుకోవాలి. ఏలియా పోతా ఉన్నాడు, ఊర్లో వెళ్తా ఉన్నప్పుడు ఒక గ్రామం వచ్చి ఒక పొలం వచ్చింది. పొలములో ఈ వ్యక్తి ఎద్దులతో ఆ పొలాన్ని దున్నుతా ఉన్నాడు. ఎన్ని అరకలంట? 12 అరకలు. 12 అరకలు అంటే ఒక అరకకి ఎన్ని ఎద్దులు? 2 ఎద్దులు. 12 అరకలు అంటే 24 ఎద్దులు. అంటే ఎంత ఆస్తిపరుడు ఎలీషా! 12 ఎద్దులతో పొలాన్ని దున్నుతున్నాడంటే సామాన్యమైన ఆస్తిపరుడా? ఎన్ని ఎకరాలు దున్నొచ్చు బ్రదర్? ఒక 2 ఎద్దులతోనే గట్టిగా బలంగా ఎంత దాన్ని సుకుమారంగా దాంతో సేద్యం చేసినా 1 ఎకరా దున్నొచ్చుగా. 12 అరకలతో అంటే 12 ఎకరాలు దున్నొచ్చు ఈజీగా ఒక రోజు కదా. అంత ఆస్తిపరుడు. దున్నుతా ఉన్నప్పుడు ఏలియా చూపు అతని మీద పడింది. దుప్పటి తీసుకొని వెంటనే ఎలీషా మీద వేసిన వెంటనే ఎలీషా ఒక మాట అడిగాడు, అయ్యా దైవజనుడా, నేను మా ఇంటికి వెళ్తా, ఈ ఎద్దులన్నిటినీ లేదంటే ఇవన్నిటిని వధించి మా ఇంట్లో మంచి డిన్నర్ ఇచ్చి నేను వాళ్ళకు సెలవు అడిగి, అమ్మ నేను పోయిస్తాను, నాన్న పోయిస్తా, వాళ్ళ ఇంట్లో అందరికీ సెలవు అడిగి నేను వచ్చేస్తాను. సరే పోయిరాపు. వెంటనే స్పాట్లో అతడు ఆ ఎద్దులన్నిటిని వదిలించి డిన్నర్ చేసి ఏం చేశారంట, ఏలియాను వెంబడించి ఏం చేశాడు, ఏలియాకు పరిచర్య చేశాడు. ఏం చేశాడంట, ఏలియాకు ఉపచారం చేస్తా ఉన్నాడంట, ఏలియాకు సేవ చేస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆస్తిపరుడు, గొప్పవాడు, పేరున్నవాడు, అలాంటి వాడంట దేవుని బిడ్డలారా. దైవజనుడు అయిన ఏలియా పిలిచిన వెంటనే ఏలియాకు ఉపచారం చేయడానికి వెంటనే ఆలస్యం చేయకోకుండా నా దైవజనుని వెంబడించాలా, అతనికి నేను ఉపచారం చేయాలి. ఉపచారం అంటే సేవ చేయాలా, అతనితో కలిసి తిరగాల, అతనితో కలిసి ప్రార్థన చేయాలా, అతనితో కలిసి ఉండాలి. అతడు ఎక్కడికి వెళ్ళినా సరే నేను అతనికి వెళ్ళి అతనికి సేవ చేయాలా. పిలుపుకు లోబడిన వ్యక్తి, దైవజనుని మాటకు లోబడిన వ్యక్తి పిలుపుకు లోబడితే పిలుపులో ఉన్న ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము గురించి రాయబడిన మాట హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఉంటుంది. అతడు ఆ పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళుచున్నాడు ఎరుగకనే బయలుదేరాడంట. దేవుడు ఎక్కడికి పిలిచాడో తెలియదు. ఎలీషాను కూడా ఏలియా ఎక్కడికి పిలుస్తాడో తెలియదు, దేనికి పిలుస్తాడో కూడా తెలియదు. ఎలీషా రా, నన్ను వెంబడించాను. వెంటనే ఇంక ఏం మాట్లాడాల, 12 అరకల ఎద్దులను వధించాడు, డిన్నర్ చేశాడు. ఏలియాను ఎలీషా వెంబడించడం స్టార్ట్ చేశాడు, పరిచర్య చేయడం స్టార్ట్ చేశాడు. అంటే పిలుపుకు లోపడాలి. ఎలీషా ఎలాంటి వాడంటే పిలుపుకు లోపడ్డాడు, దైవజనునికి పరిచర్య చేసే వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనందరము కూడా, మీరు కూడా ఎప్పటికైనా పిలుపుకు లోపడాలా, దేవుని పిలుపుకు లోపడాలి. ఒక్కొక్కసారి దైవజనుని ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. ఎవరి ద్వారా? కళల ద్వారా మాట్లాడకపోవచ్చు, దర్శనాల ద్వారా దేవుడు మీతో మాట్లాడకపోవచ్చు. దేవుడు దైవజనుని ద్వారా మాట్లాడవచ్చు. బిడ్డ నేను సేవకు పిలుస్తున్నాడు, బిడ్డ నేను పరిచర్యకు పిలుస్తున్నాడు, బిడ్డ దేవుని కొరకు నువ్వు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నా కళలో దిగి రావాలా, పక్కన నిలబడాలా, బిడ్డ రా నాన్న సేవకు రా బిడ్డ అని అనాలని చాలామంది అట్లా కోరుకుంటాడు. అందరితో దేవుడు అలాగ మాట్లాడు.
దేవుడు వాళ్ళ సామర్థ్యతను బట్టి, దేవుని ఇష్టాన్ని బట్టి రకరకాలుగా దేవుడు మాట్లాడతాడు. పరిస్థితులను బట్టి మాట్లాడతాడు, దైవజనులను బట్టి మాట్లాడతాడు. వాక్యము చదువుతూ ఉండగా వాక్యములో నుంచి మాట్లాడతాడు. కొందరు ప్రార్థించుచుండగా హృదయంలో నుంచి స్వరంతో మాట్లాడతాడు. లేదా కొందరికి డైరెక్ట్గా దర్శనమిచ్చి మాట్లాడతాడు. కొందరు వాక్యం వింటుండగా దైవజనునితో మాట్లాడతాడు. వాళ్ళ పిలుపును బట్టి, దేవుని ప్రేమను బట్టి దేవుడు వాళ్ళతో ఎట్లా మాట్లాడాలనుకుంటే అట్లా మాట్లాడతాడు. మనం అనుకున్నట్టే దేవుడు మాట్లాడతాడు అనుకుంటే రాంగ్. దేవుడు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన పిలుపుకు మనము లోబడాలి. పిల్లోని చెప్పి పంపిస్తాడు, పో మాట్లాడు, పో నా బిడ్డతో మాట్లాడు, పో పరిచర్య చేయాలని చెప్పి పో అంటాడు. బుడ్డ తెచ్చి ఇదేంది నాకు చెప్తాంది, ఈడేంది నాకు చెప్తాడని అనుకుంటాం. దేవుడు వాళ్ళని కూడా పంపించి మనతో మాట్లాడతాడు. పిలుపుకు లోబడాలి. పిలుపుకు లోబడితే ఆశీర్వాదం ఉంటుంది. పిలుపుకు లోబడితే దేవుని దీవెనలు ఉంటాయి. పిలుపుకు లోబడితే దేవుడు నీ జీవితంలో మహిమగల కార్యాలు చేస్తాడు. అందుకని పిలుపుకు లోబడడం నేర్చుకోవాలి. అది దైవజనుని పిలుపైనా, దేవుని పిలుపైనా, దేవుడి పిలుపైనా, దైవజనుని పిలుపైనా, ఆ పిలుపుకు లోబడినప్పుడే దేవుని దీవెనలు ఉంటాయి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతిని కూడా పిలిచాడు. నన్ను వెంబడించు. తన తల్లిని అడిగాడు, అమ్మ తిమోతి బాగా పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నటువంటి నాతో పంపిస్తావంటే, తీసుకోబోయా. అపోస్తలుల గారి 18లో ఉంటుంది మాట, తీసుకోబో అన్నాడు. తిమోతిని పౌలు పిలిచాడు. సపరేట్గా కొందరిని దేవుడు పిలవడు, ఎవరినో పిలిచేది. అంటే డైరెక్ట్గా దర్శనములో, కళలలో, స్వరముతో, తక్కువ మాట్లాడడానికి కాదు, మాట్లాడతాడు. 100 మందిలో ఒకరితోనో, 1000 మందిలో ఒకరితోనో మాట్లాడతాడు. మ్యాక్సిమం దేవుడు మాట్లాడేది వాక్యము ద్వారా, దైవజనం ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే వాక్యము డైరెక్ట్, సేవకుడు ఆయన ప్రతినిధి. మాట్లాడినప్పుడు ఆ పిలుపుకు లోబడి, సరే ప్రభా నువ్వు పిలిచావు, దైవజన్ కన్ఫర్మేషన్ చేసుకో, ప్రార్థన చేసుకో, దైవజనంతో మాట్లాడావు, నన్ను పిలిచావు ప్రభా, ఇది కన్ఫర్మేషన్, నాకు ఒక కన్ఫర్మేషన్ ఈ ప్రభా. కన్ఫర్మేషన్ దేవుడు ఇస్తాడు. సూచన అడుగు, ఖచ్చితంగా దేవుడు నీకు మాట్లాడతాడు. హల్లెలూయా. పిలుపుకు లోబడాలి. రెండోది ఏంటంటే, ఎలీషా ఉపచారం చేసిన వాడు. దైవ సేవకుని వెంబడించాలి. పాస్టర్ గారు దైవజనుడితో, ప్రవక్తతో, ఆత్మీయ తండ్రికి ఉపచారం చేసే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉపచారం చేయడం నేర్చుకోవాలి, సేవ చేయడం నేర్చుకోవాలి, పరిచర్య చేయడం నేర్చుకోవాలి. తిమోతితో పౌలు అంటాడు, తిమోతి అందరూ నన్ను విడిచిపెట్టేసినా నువ్వు నాతో ఉన్నావు, నాతో నువ్వు బ్రతికావు. ఒక తండ్రికి కుమారుడు ఏ విధంగా పరిచర్య చేస్తాడో నువ్వు నాకు ఆ విధంగా పరిచర్య చేసావు. అన్ని విషయాలలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని ఆఖరిగా తిమోతితో కొన్ని మాటలు, పౌలు గారు ఇంకా చనిపోతారు అన్నప్పుడు తిమోతితో మాట్లాడే మాటలు, అందరు నన్ను వదిలేశారయ్యా, నువ్వు నాతో ఉన్నావు. అన్ని విషయాలలో ఒక తండ్రికి ఏ విధంగా కొడుకు సేవ చేస్తాడో నువ్వు నాకు ఆ విధంగా సేవ చేస్తావు, పరిచర్య. అందుకనే పౌలు తిమోతిని ఎన్నుకొని, తిమోతిని అభిషేకించి, ఆశీర్వదించి, పౌలు స్థానం తిమోతికి ఇచ్చి పౌలు గారు వెళ్ళిపోయారు. ఉపచారం చేయాలి, సేవకునితో సేవ చేయాలి, పరిచర్య చేయడం నేర్చుకోవాలి, తిరగాలి, ఆయనతో కలిసి ఉండాలి, ఆయన అనుభవాలు నేర్చుకోవాలి, ప్రార్థనలు ఉండాలి, వాక్యములు ఉండాలి, సహవాసములు ఉండాలి. ఆయన పరిచర్యతో తిరిగినప్పుడు అలవాటు అవుతుంది. ఎలీషా ఎలాంటి వాడు? పిలుపుకు లోబడినాడు, ప్లస్ పరిచర్య, ఉపచారం చేసినవాడు. రెండో మాట, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదవండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీసిబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. చాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలిషా ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు.
ఏలియాతో దేవుడు మాట్లాడు, ఏలియా ఇంకా నీ టైం అయిపోయింది, నీ సమయం సమీపించి నా దగ్గరకు వచ్చి నేను నీ కోసము అగ్ని రథములను పంపిస్తానా, నువ్వు అవి ఎక్కి నా దగ్గరకు వచ్చేయి అని దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై ఏలియాతో చెప్పాడు. ఏలియా కూడా ప్రకటించుకున్నాడు, ఈరోజు రేపో ఎలీషాతో పాటు కొంతమందికి చెప్పాడు, దేవుడు నన్ను తీసుకుపోతున్నాడు, నేను మరణించుకోకుండానే ఆరోహణమై వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఏలియాకు ప్రియ శిష్యుడు, ఏలియాను బాగా వెంబడించే వ్యక్తి ఎలీషా మాత్రమే. ఇంకా రేపు వెళ్ళిపోతాడన్నప్పుడు ఎలీషా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఎలీషా మీ గురువు గారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నారు కదా, నీకు తెలుసా ఈ విషయం అంటే, మీరు గమ్ముకున్నాడు నాకు తెలుసులే, దగ్గరకు వచ్చాలంటారు, నీకు తెలుసా నీ గురువు గారు ఈరోజు ఆరోహణమై వెళ్ళిపోతాడంట కదా, మాకు తెలుసులే. ఏలియా వెళ్ళిపోతా ఉంటే ఏలియాని వెంబడిస్తా ఉన్నాడు. ఆగాడు ఏలియా, ఎక్కడికి వెంబడిస్తున్నావు, గురువు గారు నేను నీతో వస్తా, సరేరా. మళ్ళీ ఆగాడు, ఆగి దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు, నేను వెళ్తానయ్యా, గురువుగారు నీ జీవముతోడు దేవుని జీవముతోడు, నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వెంబడిస్తాను. బేతేలుకు పోతా ఉన్నాడు. బేతేలుకు పోలా, బేతేలుకు దగ్గర ఇంకొంచెం ఉన్నప్పుడు మళ్ళా ఆగి దేవుడు నన్ను హాయికి పిలుస్తానడయ్యా, లేదా దేవుడు నన్ను ఇంకో చోటికి పిలుస్తాడు, యోర్దానికి పిలుస్తాడు, ఇట్లా నా 3 రకాలుగా చెప్తాడు, నన్ను ఆడికి పిలుస్తాడు. ఎలీషా నీ జీవముతోడు దేవుని జీవముతోడు, నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు నేను తీసుకుపోయి నువ్వు ప్రేమతో నన్ను వెంబడిస్తాను, ప్రేమతో నన్ను వెంబడించడం, నువ్వు ఆడిపోతే నేను వస్తా అన్నప్పుడు నేను ఒక ఊరి దగ్గర పిలిచిపోయి ఆడ ఊరికి పోకముందుకి ఆపి దేవుడు నన్ను వేరే ఊరికి పొమ్మంటున్నారు అన్నాడు. మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి వేరే ఊరికి పోయా, ఊరికి పోకముందే మధ్యలోనే ఊరి బయట ఆగేసి, లేదంటే ఊరికి ఒక 5 కిలోమీటర్ల ముందే ఆపి ఈ ఊరికి కాదు ఇంకొక ఊరికి పొమ్మంటున్నాడు అన్న. ఆ నుంచి పోయి ఇంకొక ఊరికి పోయి ఆ ఊరి కూడా సమీపంగా ఉన్నప్పుడు ఇక్కడ కాదయ్యా వేరే ఊరికి పొమ్మంటున్నాడు అంటే ఎట్లుంటుంది మీకు తెలిసిన? ఏంది ఈయన ఒకటి కన్ఫర్మేషన్ లేదు, ఈ ఊరు అంటాడు ఆ ఊరు అంటాడు, 3 ఊర్లు తిప్పుతున్నాడు. ఈయనకు దేవుని స్వరం వినపడుతుందో దయ్యం స్వరం వినపడుతుందో ఈయనకే తెలియదు. ఒక ఊర్లోకి పోరా నాయన అంటే 3 ఊర్లు తిరుగుతున్నాడు. ఈయననేం వెంబడించాలా? ఇంతసేపు ఏమో హాయ్ అన్నాడు, బేతేల్ అన్నాడు, యోర్దాన్ అన్నాడు, 3 ఊర్లు చెప్తాడు, ఈయనకే పిలుపు కన్ఫర్మేషన్. సరే పాస్టర్ గారు నువ్వు పోయిరా, నేను ఇంటికాడ ఉంటా, మళ్ళీ పోయి వచ్చినాక నన్ను పిలుచు అంటారు కదా, అవునా కదా? నువ్వు ముందు నీ పిలుపు నువ్వు కన్ఫర్మేషన్ చేసుకో, మళ్ళీ నాకు చెప్పు. ఎలీషా విసుక్కోలా, సనగల, గొనగల, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తా, నీ జీవంతోడు యెహోవా జీవంతోడు నిన్ను విడిచిపెట్టాను. మరణము మనల్ని ఎడబాపాలా, లేదంటే నువ్వు ఆరోహణమై వెళ్ళిపోవాలి, కానీ నేను నిన్ను వదిలిపెట్టానయ్యా. హల్లెలూయా. విసుక్కోకూడదండి దైవజనుల మీద, విసుగు రాకూడదు. ఏం రాకూడదు? విసుగు రాకూడదు. ఏది పాస్టర్ గారు ఒక్క పని సరిగ్గా చెప్పాడు, ఇది చేయమంటాడు మళ్ళా దాని మీద ఇవ్వమంటాడు, మళ్ళా చేయమంటాడు. ఇది ఏంది పాస్టర్ గారు ఒకటి చెప్పాడు, ఈయన మెంటలోడు, మాకు మెంటలు ఎక్కిస్తాడు. హల్లెలూయా. ఆడ పరిచర్య అంటాడు, ఈడ పరిచర్య అంటాడు, ఆడిపోతే ఒక్క దాని మీద. ఎలీషా అట్లా అనుకోవాలా? అలాంటి మనసు గలవాడు దైవజనుని వెంబడించాలి. ఆయన తెలుసు, ఆయనతో తిరుగుతూ ఉంటే దేవుడు మాట్లాడితే ఆడ నిలబడమంటే ఆడ నిలబడతా, ఆడికి పొమ్మంటే ఆడికి పోతా, సైలెంట్గా ఉండమంటే సైలెంట్గా ఉంటా. ఆయనను వెంబడించాలి, ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ పోవాలి. హల్లెలూయా. విసుక్కుని వాడు, సనగని వాడు, దైవజనుని వెంబడించేవాడు. 2వ పాయింట్ ఏంటి తెలుసు? ఆరోహణమై వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు నన్ను నమ్మకత్వాన్ని గమనిస్తాడు. ఏంటి నమ్మకత్వం? ఇతను నన్ను వెంబడిస్తాడా లేదా, మరణము వరకు నాతో ఉంటాడా లేడా? ఏలియా ఆరోహణమైపోయేంత వరకు నమ్మకంగా వెంబడించిన దైవజనుడు, నమ్మకంగా వెంబడించిన శిష్యుడు. ఈ కాలం ఏంటంటే సగంలోనే ఆగిపోతారు, సగంలోనే నిలబడిపోతారు. కానీ ఏలియా ఆరోహణం అయ్యేంత వరకు నిలిచున్నాడు. నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వము లేకుండా దేవుడు దీవించడు, నమ్మకత్వము ఉండాలి. మోషేతో యెహోషువ అందరు వదిలిపెట్టినా సరే నా దైవజనుడు పైన కొండ మీద 40 రోజులు ఎన్ని రోజులైనా ఉండని ఆయన వచ్చేంత వరకు నేను కనిపెట్టుకొని ఉంటా.
కింద అంటున్నారు ప్రజలంతా, మోసే చచ్చిపోయినాడు, అయిపోయింది కథ, అయిపోయింది, మోసే రాడు, నువ్వు ఆడ కొండ మీద ఏం చేస్తావు, దిగో అంటున్నారు. ఆయన వస్తాడు, ఆయన వచ్చిందరు వెయిట్ చేస్తాడు. ఇంకొక 10 రోజులు, ఇంకొక 40 రోజులు కానీ ఉంటా. నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నాయకత్వాన్ని అప్పగిస్తాడు. ఇది నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నాయకత్వాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనంతకు మనం కోరితే రాదు నాయకత్వము. దేవుడు మన నమ్మకత్వాన్ని చూసి మనకు నాయకత్వాన్ని అప్పగిస్తాడు. ఎలీషా ఏలియా దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఆరోహణం అయిపోయేంత వరకు, మన భాషలు చెప్పాలంటే చనిపోయేంత వరకు, పరలోకానికి వెళ్ళిపోయేంత వరకు నమ్మకంగా ఉన్నాడు. అప్పుడు నమ్మకాన్ని చూసి ఈడు ఓపికగా ఉంటాడా లేదా, ఈడు నమ్మకస్తుడా కాదా, ఈడు మధ్యలో వదిలేస్తాడా, దేవుని సేవను పరిపూర్ణంగా చేస్తాడా లేదా, ఏలియా పరీక్షించినాడు. 3 సార్లు పరీక్షించాడు. పోలా, యోర్దాను దగ్గర నిలబడి ఇంకా ఆరోహణమయ్యేటప్పుడు అడిగినాడు, ఎలీషా నీకేం కావాలా, ఎందుకు నన్ను అంత వెంబడిస్తున్నావు, వాట్ యు వాంట్, నీకేం కావాలి చెప్పు. సింపుల్గా గురుగారు 1 కేజీ బంగారు ఇవ్వచ్చు కదా, లేదు అట్లా అడగచ్చు. ఎలీషా ఏమడిగా తెలుసు, లేదా మంచి పరిచర్య అప్పగించు, నీ స్థానం నాకి అని అడగల. తెలివైనోడు ఎలీషా. ప్రైజ్ ది లార్డ్. తెలివైనోడు. ఎంత తెలివైనోడు తెలిసిన, నీ దగ్గర ఆత్మాభిషేకం ఎంత ఉందో దానికి డబల్ నాకే అన్నాడు. నీ దగ్గర ఆత్మాభిషేకం ఎంత ఉందో దానికి డబల్ నాకు కావాలా. నీ పరిచర్య వద్దు, నీ పొజిషన్ నాకు వద్దు, డబ్బు వద్దు, అధికారం వద్దు, ఏమొద్దు. నీ తల మీద ఎంత అభిషేకం ఉందో దానికి 2 నా మీదకి దిగి రావాలా. అదే నాకు కావాలి. నాకేమొద్దు, నీ పొజిషన్ వద్దు, నీ సీట్ వద్దు, నీ పేరు వద్దు, నాకేమొద్దయ్యా. నాకు కావాల్సిందల్లా ఒకటే, నీ తల మీద ఎంత అభిషేకం ఉంది, ఎంత మహిమ ఉంది, ఎంత కృప ఉందో దానికి 2 నా మీదకి రావాలి. ఏలియా సింపుల్గా మళ్ళా ఒకటే ఏమని, ఎలీషా నేను వెళ్ళిపోయేది నిదానంగా చూస్తే నీ మీదకి వస్తుంది, నీకు కనపడితే వస్తుంది, కనపడకపోతే రాదు. దేవుని బిడ్డలారా, రాకడ లేదంటే మనము ఏమంటా మార్చబడము, రెప్పపాటు, ఎంతసేపు, ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్ అని ఉంటుంది. రెప్పపాటు, మన రెప్ప ఇట్లా కొట్టినా కూడా కొంచెం టైం, ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్ అంటే చూడలేని దృశ్యం అంటే రాకడ, అంటే మన శరీరం మహిమకు మార్చబడ్డం అని అర్థం. ఏలియా అగ్ని రథములు ఎక్కి పరలోకానికి ఆరోహణమై వెళ్ళడం అనేది టైం ఎంత, సెకండ్స్, ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్. అటు కళ్ళు తెరిచి మూసే టైం అది. దాన్ని నిదానించి చూడాలంట. దాన్ని చూస్తే అతని మీద ఉన్న అభిషేకం ఇతని మీదకి దిగి వస్తుందంట. అది నిదానించి చూడాలంటే ఎంత కథ ఉండాలా. ఇట్లా చూడు, ఎంత స్లో మోషన్లో చూసినా కూడా క్యాప్చర్ చేయలేరు. దేవుని బిడ్డలారా, దైవజనుని చూడగలిగిన అభిషేకం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రార్థన ఉండాలా, ఎంత కృప ఉండాలా, ఎంత కనిపెట్టాలా, ఎంత వైరాగ్యం ఉండాలా. ఆరోహణం అయిపోతాడు, ఇట్లా చూస్తూ ఉండిపోయినాడు. దుప్పటి పడింది, ఆ దుప్పటి తీసుకున్నాడు. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? 1 నమ్మకత్వము, 2 నిదానించి చూసే అనుభవం. 3వ మాట చెప్తాడండి. 14 వచనం చదువునా, 2:14. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. చాలండి, హల్లెలూయా. దైవజనుని అడుగుజాడలో నడవాలి అనండి. దైవజనుని అడుగుజాడల్లో నడవాలి. దుప్పటి దిగి వచ్చింది. ఏలియా ఈ దుప్పటితో యోర్దాను నది ఏ విధంగా కొట్టాడో సేమ్ ఎలీషా కూడా అదే దుప్పటితో అదే యోర్దానుని కొట్టి అవతలికి వెళ్ళాడు. అదే అడుగుజాడలో నడవాలి, అదే దారిలో వెళ్ళాలి, అదే ఉపదేశంలో వెళ్ళాలి, అదే పునాది మీద కట్టబడాలి, అదే నడిపింపులో ఉండాలి.
కాదు నేను వేరొక పునాది వేస్తా, కాదు వేరొక ఉపదేశంలోకి వెళ్తా, కాదు ఒక ఉపదేశం మీద ఉండాలి. నీకు అప్పగింపబడిన దైవ జనుని ద్వారా నీకు అప్పగింపబడిన ఉపదేశమునే నువ్వు ఫాలో అవ్వాలి, ఆ అడుగు జాడల్లో నడవాలి, ఆ పునాది మీదనే కట్టబడాలి. దేవునికి స్తోత్రం. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలంట. మూడోది, నాలుగో చెప్తా, సమయం లేదు కాబట్టి నేను తొందరగా ముగిస్తాను. అదే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదవండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యుద్ధకు వచ్చుచు పోవచ్చున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుతాను. చాలండి. ఎలీషా ఎలాంటి వాడంట? భక్తిగల దైవజనుడు. భక్తిగల ఎలీషాకున్న పేరు, బిరుదు, ఎలీషా జీవితంలో బ్రతికిన విధానం అంటే భక్తిగల దైవజనుడు. అతడు మన ఇంటికి వస్తా పోతా ఉన్నాడు. అతను భక్తి గలవాడు, పరిశుద్ధుడు, దేవుని మీద భక్తి గల దైవజనుడు. మన సాక్ష్యం ఎట్టుండాలి తెలిసిన? మనం ఏ ఇంటికైనా వెళ్తే మనం ఏమనాలి తెలిసిన? భక్తి గలవాడు. ఏమనాలా? భక్తి గల సిస్టర్ అండి, భక్తి గల బ్రదర్ అండి, భక్తి గల కుటుంబం అండి. వీళ్ళు భక్తి గలవాళ్ళండి. ఎప్పుడు కొట్టుకోరు, తిట్టుకోరు, సినిమాలు చూడరు, అల్లరి చిల్లరగా ఉండరు, ఊర్లమ్మడిపడి తిరగరు. వీళ్ళు ఎట్టుంటారు తెలిసిన? భక్తి గల కుటుంబము, భక్తి గల వాళ్ళు, భక్తి గల బిడ్డ, భక్తి గల స్త్రీ, భక్తి గల సిస్టర్, భక్తి గల బ్రదర్. ఆ ఇంట్లోకి వెళ్తే అన్ని భక్తి పాటలు వినపడతాయి. ఆ ఇంట్లో వెళ్తే ప్రార్థన, ఆ ఇంట్లో వెళ్తే వాక్యం, ఆ ఇంట్లో వెళ్తే దేవుని గురించి వినపడుతుంది. ఆ ఇల్లు భక్తి గల కుటుంబం అని మన గురించి సాక్ష్యం చెప్పాలి. దైవజనుడైన ఎలీషా గురించి సాక్ష్యం ఏంటంటే ఇతను భక్తి గల కుటుంబం. ఇంటికి వస్తా పోతున్నాడు, ఆ ఇంటికి వస్తా పోతున్నాడు కదా. షూనేమీరాలు ఇంటికి వస్తా పోతున్నాడు. షూనేమీరాలు అంది, అయ్యా వాళ్ళ భర్త చెప్తాను, ఏమయ్యా పెనిమిటి, మన ఇంటికి ఒక దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి పోతా ఉంటాడు. ఆయన ఎవరో కాదు, భక్తి గల దైవజనుడు, పరిశుద్ధుడు, దేవుని భక్తి గలవాడు. ఆయన మన ఇంటికి వచ్చిపోయినప్పుడల్లా ఈ చిల్లరగా ఈ ఏడంటే ఆడ కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. ఏంది సాపులు వేసుకుంటా కింద కూర్చోవడం నాకు నచ్చలేదయ్యా. మనం తిరుగుతూ ఉండే ఇల్లు ఏంది ఇది? పైన ఇంటి మీద ఒక మిద్దె వేపిద్దాం, ఆ ఇంట్లో ఒక మంచము, ఒక బల్ల, ఒక దీపము, ఒక ప్లేట్ ఆడ పెడతాం. వచ్చినప్పుడల్లా ఆయన పైకి వెళ్తాడు, ఆడ కూర్చుంటాడు, ఆడ ప్రేయర్ చేసుకుంటాడు, ఆడ తింటాడు, ఆడ పడుకుంటాడు, ఆ నుంచి అట్టే వెళ్ళిపోతాడు. మన ఇంట్లోకి వద్దయ్యా, ఆయన భక్తిగల దైవజనుడు, ఆ దైవజను ఇక్కడ ఏడంటే ఆడ పెట్టుకుంటే బాగుండదు, మంచి ప్లేస్, మంచి స్థానం పైన పెట్టుకుందాము అని ఈ షూనేమీరాలు చెప్పింది. దేవుని బిడ్డలారా, షూనేమీరాలు ఇల్లు కట్టించుకుని ఆ ఇంట్లోకి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, తింటాడు, పడుకుంటాడు. నెలకు గడిచిన, సంవత్సరాలు గడిచిన మనకు తెలియదు. కానీ ఆమెకు బిడ్డలున్న విషయం కూడా ఏలియాకు తెలియదు. అంటే బిడ్డలు లేరు, కుమారులు లేరు, గర్భ సంతానం లేదన్న విషయం కూడా తెలియదు. అంటే ఉప్పర మీటింగ్లు పెట్టుకోడు. ఏంటి పనికిరాని మీటింగ్లు, మాటలు, పొద్దుపోని మాటలు అవసరం లే. ఎలీషాకు కూర్చోబెట్టుకొని, భర్త బాగున్నాడా, వాళ్ళది ఏ ఊరు, వాళ్ళ కథ ఏంది, ఏం తిన్నావు, ఏం చేసినావు కూర, ఏ పనికి పోయినావు, ఏంది కథ, ఇట్లాంటి కథలు మాట్లాడు ఎలీషా. కూర్చోబెట్టుకొని భక్తిగల దైవజనుడు ప్రేమించింది. ఏమ్మా ఇక్కడ కూర్చో, ఏంది కథ, ఏం కూర చేసావు, ఏం పట్టుకురాపో. ఉపర మీటింగ్లు మాటలని పెట్టుకోడు దైవజనుడు. ఆమెకు పిల్లలున్న విషయం కూడా తెలియదు. ఒకరోజు శిష్యుడు గేహజీ ఉంటే, రే ఈమె నన్ను అంతగా ప్రేమిస్తుందిరా, మనల్ని అంతగా ప్రేమించి మనకు ఫుడ్ పెడుతుంది, మనకు పైన ఇల్లు కట్టించింది, అసలు ఆమె సమస్య ఏంది, ఆమెకు ఏం కావాలో తెలుసుకోబోరా అని పంపించాడు. చాలా రోజులు అంతవరకు వాళ్ళ అవసరం, వాళ్ళతో మితిమీరి ఒక్క మాట కూడా మాట్లాడు. దైవజనులము అంటే భక్తి గల వాళ్ళమంటే నిరూపించుకోవడానికి ఏంటో తెలిసిన, వ్యర్థమైన మాటలు మన నోటి నుంచి రాకూడదు. ఏ మాటలు? వ్యర్థమైన మాటలు, పనికి రాని మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, కొండెపు మాటలు, అసహ్య మాటలు, దూషణ మాటలు, పనికి రాని మాటలు ఏది కూడా మన నోటి నుంచి రాకూడదు. మన నోటి నుంచి వస్తే తక్కువ మాట్లాడు, మ్యాక్సిమం మాట్లాడడానికి మినిమం ట్రై చేయాలంట. ఇది అంతే కదా, మ్యాక్సిమం మాట్లాడడానికి మినిమం ట్రై చేయాలంట, తక్కువ మాట్లాడడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలంట.
ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆశీర్వాదం, ఎంత తక్కువ మాట్లాడితే అంత పేరు, ఎంత తక్కువ మాట్లాడితే అంత దీవెన, ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు, అంత నిన్ను ఘనపరుస్తారు. మనకు పేరుంది కదా, మనకు కథ ఉంది కానీ అందరితో ఊరికి మితిమీరి మాట్లాడడం ప్రయోజనం లేదు. దైవజనురాలు, దైవజనుడు, భక్తి గల కుటుంబం, భక్తి గల వాళ్ళని మన దగ్గర మనకు సాక్ష్యం రావాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మితిమీరి మాట్లాడకూడదు. ఎవరితో అయినా సరే మాట్లాడినామా 2 నిమిషాలు 3 నిమిషాలు, లేదా ఏదో అవసరం ఉందా అవసరానికి మించి మాట్లాడాలి. కానీ అవసరం మాట్లాడాలి, అవసరానికి మించి ఏ మాట మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమవుతుందంటే మన భక్తి పోతుంది. యాకోబు పత్రికలో ఉంటుంది ఏమని, భక్తి గలవారం అని చెప్పుకొనుచు తన నోటికి కళ్ళెము పెట్టుకొనని ఎడల తన భక్తి వ్యర్థం. భక్తి గలవారం అని చెప్పుకుంటా నోటిని అదుపులో పెట్టుకోలేక, కంట్రోల్లో పెట్టుకోలేక, నోటికి ఎట్ట పడితే మాట్లాడితే ఆ భక్తి అంటే వ్యర్థం. ఆ మాట చదువు జకరియా ఒకసారి, యాకోబు పత్రిక ఆ మాట చెప్పి ముగించుకుందాము. 2వ అధ్యాయంలో ఉంటుంది. 3వ అధ్యాయం చూడనా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ఒకటి 1:26 చదువు జకరియా. ఎవడు అయినను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. చాలంట. ఏంటంట? తన భక్తి వ్యర్థం అంట. తన నోటికి కళ్ళెము పెట్టుకొనక తనను మోసం చేసుకునే ప్రతి వాడు. అంటే మన భక్తి మన మాటల్లో నిరూపించబడుతుంది, మన భక్తి మన క్రియల్లో నిరూపించబడుతుంది. అందుకనే దేవుని బిడ్డ మనము భక్తి పరులుగా ఉండాలి. మన మాటలు ఎంత తక్కువ ఉంటే మనకంత దీవెన, మనకంత పేరు, మనకంత ఘనత, మనకంత ఆశీర్వాదం, మనకు దేవుని దగ్గర నుంచి అంత కృప వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన నోటిని అదుపులో పెట్టుకుంటాం. మనం దైవజనురాలు, భక్తి పరులము అని సాక్ష్యం. ఎలీషా భక్తి గల దైవజనుడు. కొంతమంది ఉంటారు ఊరికే ఇంటింటి గాడిపోయి ఊరికే పనికిరాని మాటలని మాట్లాడుకుంటూ ఉంటారు. వ్యర్థమైన మాటలు అన్నీ, పనికిరాని పొద్దుపోని మాటలు. వాళ్ళు వీళ్ళ గురి వాళ్ళు ఏమైపోతుందంటే మన క్యారెక్టర్ అనేది దెబ్బతింటుంది, విలువ పోతుంది. ఊరికే చెప్పుకోకూడదు మన విషయాలన్నీ. దేవుని బిడ్డ మనం జాగ్రత్త కలిగి ఉండాలా, భక్తి పరులముగా ఉండాలి, దేవుని ప్రజలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా ఎలాంటి వాడంటే భక్తిని కాపాడుకున్నాడు. ఏ స్త్రీ దగ్గరైనా పవిత్రంగా ఉన్నాడు, పవిత్రతను కాపాడుకుంటూ ఉండేవాడు. ఒంటరిగా ఉంటుంది ఆ స్త్రీ, ఒంటరిగా ఉండే మహిళ కదా. కనీసం తన రూము కూడా, తన ఇంట్లో కూడా రానియనివాడు, తన అవసరమేదో తెలియనివాడు. అంత పవిత్రతను మన పవిత్రతను బట్టి మన భక్తి నిరూపించబడుతుంది. ఇహలోక మాలిన్యము అంటకోకుండా తమను తామును కాపాడుకున్నటయే దేవుని దృష్టిలో భక్తి అంటాడు. యాకోబు పత్రిక 1:26లో ఉంటుంది. అంటే మన భక్తిని కాపాడుకోవడం అంటే మన ఇహలోక మాలిన్యము మనకు అంటకోకుండా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం కాపాడుకోవడం భక్తి. దైవజనుడైన ఎలీషా తనను తాను కాపాడుకున్నాడు. పవిత్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. దేవుని దృష్టిలో మనం ఉన్నామా, దేవుని కృపలో మనం ఉన్నామా, దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని సారథిలోకి, లేదంటే ఆయన చేతిలోకి మనల్ని అప్పగించుకోవాలా. దేవుడు మనల్ని నడిపిస్తాడు, కంట్రోల్ చేస్తాడు. అందుకనే ఈ తిమోతి పత్రికలు ఉంటుంది, దేవుడు మనకు పిరికి ఆత్మని లేదు కానీ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని మనకు
ఇచ్చాను. నిగ్రహించుకోగలిగిన కృపను దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎలీషా ఎలాంటి వాడంట? భక్తి గల దైవజనుడు. మనం భక్తిగా ఉండాలి. ఆఖరి మాట చెప్పి ముగిస్తా. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 18, 19 చదవండి, ముగించుకుందాం. 5వ అధ్యాయము 18, 19. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయాను. చాలండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నయమాన్ అనే ఒక సైన్యాధిపతి, సిరియా దేశంలో సైన్యాధిపతి అంటే ఏమంటారు, కమాండర్. సైన్యాధిపతి అంటే యుద్ధానికి సైనికులకు ఒక అధికారి. రాజు తర్వాత ఈ రాజ్యంను కంట్రోల్ చేయగలిగిన వాడు సైన్యాధిపతి అంటారు. సిరియా దేశంలో నయమాన్ అనే ఒక వ్యక్తి, అతనికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆమె ఇంట్లో, ఆ నయమాన్ ఇంట్లో పనిచేసే ఒక పిల్ల చెప్పింది, అయ్యా యజమానుడా, యెరూషలేంలో ఏలియా అని ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి పో, అతను ప్రార్థన చేస్తాడు, అతను ప్రార్థన చేస్తే నీకు బాగవుతుంది. నయమాన్ వచ్చాడు, ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చి, ఎలీషా ప్రార్థన చేస్తే నువ్వు కుష్ఠరోగపోతుందని మా ఇంట్లో పని మనిషి చెప్పింది, వచ్చి ప్రార్థన చేయి. ఏం లేదు, ప్రార్థన గిర్థం ఏం లేదు, కానీ నువ్వు పోయి యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునగాలంట? 7 సార్లు మునుగన్నాడు. మా ఊర్లో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, నీకు తెలుసా? మంచి నదులు, శ్రేష్టమైన నదులు, బాగా శుద్ధమైన జలములతో పారే నది ఒకటి ఉంది. అవన్నీ కాదని యోర్దాను మురికి నీళ్ళలో మమ్మల్ని మునగమంటాను. ఏంది అసలు? నేను వీడికి వచ్చి తల మీద చేయి పెడతావు, ఊపుతావు, ప్రార్థన చేస్తావు అనుకున్నా, నూనె రాస్తావు అనుకున్నా, శిలో గుర్తేస్తావు అనుకున్నా, ఏమి వేళ ప్రేరాయలు రాస్తావు అనుకున్నా, ఏమి రాయాలి అసలు? ఏందయ్యా నువ్వు కొన్ని నీళ్ళన్నా తీసుకున్నాడు కొట్టి ప్రార్థన చేస్తావు, నామను బాగోను కాక అందాం అనుకున్నా, ఇదేందయ్యా ఏమనలా నువ్వు? నాకు నచ్చలా, ఐఎమ్ హట్ అని వెళ్ళిపోయినాడు. మధ్య దూరానికి వెళ్ళినాక ఎలీషా నయమాను పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. అయ్యా ఇంత దూరం వచ్చినాం, రోగం నీది, నీ రోగం తగ్గించుకోవాలంటే మర్యాదగా ఉండాలి కదా, ఓపికగా ఉండాలి కదా, సహించాలి కదా, ఎందుకు నీకు అంత గర్వము? పోదాం రా. దైవజనుడు ఏం చెప్తాడు అది విని ఒకసారి 7 సార్లు మునుగు, ఏమవుతుంది చెప్పు. ఎలీషా చెప్పిన మాటని మళ్ళీ మర్యాదగా వెనక్కిపోయి యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడంట. కుష్ఠరోగంగా ఉండే ఈ నయమాను 7 సార్లు మునిగి లేచిన తర్వాత అంట అతని శరీరము పసిపిల్లల శరీరంలా, పసిపిల్లల దేహంలాగా మారిపోయిందంట. అంటే అంత సుకుమారంగా అయిపోయింది. అతను చూసుకుంటే ఇది నా శరీరం అన్నా, నిన్న అంత కురుపులు గజ్జి ఏంద్రా ఆయన అంత కుష్ఠరోగం ఉండేది, ఇప్పుడేంది బాగా అయిపోయిందని కృతజ్ఞత గలవాడై కొంత బంగారు, కొన్ని వస్త్రాలు, కొన్ని ఫ్రూట్స్ తీసుకుపోయి దైవజనుడిని ఎలీషాకి ఇవ్వాలని, ఏలియాకి ఇవ్వాలని బయలుదేరినాడు. ఎలీషా దగ్గర పోయి, అయ్యా సూపర్ అయ్యా, నువ్వు మీ దేవుడు సూపర్, మా ఊర్లో గుడి ఉంది, ఆ గుళ్ళకి పోయి ఎప్పుడు మొక్కుకుంటా ఉండేవాడిని, ఆ గుళ్ళకి పోయి ఎప్పుడు దాన్ని ఆరాధించుకుంటా ఉండేవాడిని, నిజంగా నీ దేవుడు గొప్పవాడు, నన్ను కుష్ఠరోగం నుండి విడిపించాడు, నేను కృతజ్ఞత గలవాడనై నీ దేవుడు నన్ను ఈ రోగం నుండి విడిపించినందుకు కానుకగా లేదంటే కృతజ్ఞతగా ఇదిగో ఈ బంగారు, కొన్ని వస్త్రాలు, లేదంటే ఇదిగో ఫ్రూట్స్ తీసుకొని ఇచ్చాడు. ఎలీషా ఏం మాట్లాడలేదు, నాకు అవసరం లేదు, సమాధానంగా వెళ్ళిపోని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అతనికి బంగారు, డబ్బు, వెండి, ఫలాలు కాదు ముఖ్యం. ఎవరు కావాలి? దేవుణ్ణి మహిమపరచడం ముఖ్యం, దేవుని స్తుతించడం ముఖ్యం, అతడు దేవుని దగ్గర రావడం ముఖ్యం, ప్రభు వైపు తిరగడం ముఖ్యం, దేవుని మహిమపరచడం ముఖ్యం. జీవము గల దేవుడు యెహోవా, ఆయన ఇశ్రాయేలు ప్రజల పక్షముగా నిలబడి యుద్ధము చేయవడని తెలుసుకోవాలి. దేవుని మహిమపరచడం ముఖ్యం. ఇది తీసుకొని వెళ్ళిపోయినాడు అనుకో, ఏం దేవునికి మహిమ రాదు. అతను ఏం చెప్పాడు తెలుసునా? నిజంగా నీ దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, నీలాంటి దేవుడు లేడు ఇంకొకడు.
నేను రిమ్నోను గుడిలో నమస్కారం చేశాను కానీ ఏ రోజు అద్భుతం జరగల. దేవుని దగ్గర నేను క్షమాపణ కోరుతున్నా. నిజంగా యెహోవాయే జీవము గల దేవుడు, నిజమైన దేవుడు, ఆయన మాత్రమే ఆరాధించుటకు శక్తివంతుడని దేవుని మహిమపరిచాడు. ఇతను కానీ డబ్బుకు, బట్టలకు, తిండికి ఆశపడి ఉంటే దేవుని మహిమ వచ్చేదా? రాదు. ఇతని ఎముకలలో ఉజ్జీవము, ఎముకలలో అభిషేకం, ఎముకలలో పవర్ ఉండడానికి కారణం ఏంటో తెలుసునా? అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని మహిమను కోరతాడు. హల్లెలూయా. దేవునిని స్తుతించడమే. ప్రజలు దేవుని స్తుతించాలా, ప్రజలు దేవుని మహిమపరచాలా, ప్రజలు దేవుని వైపు తిరగాల. అది నాకు చాలు. నాకు డబ్బు ముఖ్యం కాదు, తిండి ముఖ్యం కాదు, బట్టలతో ముఖ్యం కాదు. దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడం, ప్రజలు దేవుని మహిమపరచడం ముఖ్యము. జీవము గల దేవుడు యేసయ్య యెహోవాని తెలుసుకోవడం నాకు ముఖ్యం. ఆ మనసుతో గలవాడు, అలాంటి మనసు గలవాడు కాబట్టే, అలాంటి క్రియలు ఉన్నవాడు కాబట్టే, అలాంటి నడిపింపు ఉన్నవాడు కాబట్టే అతను చనిపోయిన అతని ఎముకలలో ఏముంది? ప్రభావం ఉంది. అతని ఎముకలలో ఏముంది? శక్తి ఉంది. అతని ఎముకలలో ఏముంది? జీవం ఉంది. అతని ఎముకల మీద శవమును పడుకోబెట్టినా సరే లేచి నిలబడి బ్రతకగలిగిన ఎముకలలో జీవం అతనిలో ఉంది. హల్లెలూయా. అదే జీవము నీలోకి రావాలంటే, అదే ప్రభావం నీలోకి రావాలంటే, అదే మహిమ నీలోకి రావాలంటే, ప్రజలను జీవింపచేయగలిగిన అభిషేకము నీ మీదికి రావాలంటే పిలుపుకు లోబడాలి, దైవజనునితో కలిసి నడవాల, నమ్మకత్వం ఉండాలి, నిదానించి చూడగలిగిన అనుభవంలోకి రావాలి. దైవజను లేదంటే భక్తి గల కుటుంబము, భక్తి గల వ్యక్తి అని సాక్ష్యం రావాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రార్థన కలిగి ఉండాలి. అన్నిటికన్నా దేవుని నామము మహిమ పొందటమే నాకు ముఖ్యమన్న ఆ మనసు నీకు రావాలి. అప్పుడు దేవుడు ఆ ప్రభావంతో నిన్ను నింపుతాడు, ఒక గొప్ప స్థానంలో నిన్ను నిలబెడతాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు, అభిషేకిస్తాడు, నీ కుటుంబాన్ని గొప్ప దీవెనలతో నింపుతాడు, మేలులతో నింపుతాడు, ఆశీర్వాదాలతో నింపుతాడు, కృపతో నింపుతాడు దేవుడు నిన్ను. ఈ అంత్య దినాలలో దేవుడు అంతా ఎలీషాని వాడుకున్నట్టుగా, ఎలీషా ద్వారా దేవుడు అద్భుతములు జరిగించినట్టుగా దేవుడు నీ ద్వారా కూడా జరిగించగలిగిన శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఆయన కొరకు నిలబడాల. నిలబడితే నీ ద్వారా దేవుడు అద్భుతములు జరిగించగలడు. అప్పగించుకుంటావు, ఆయనకు లోబడు, ఆయన మాటకు విధేయత చూపు, పిలుపుకు లోబడు. దేవుడు నేను అభిషేకిస్తాడు. దేవుడు అట్టి కృప నీకు దయచేయను గాక. దేవుడు మీ అందరిని బ్లెస్ చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసుకుందాం.